నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? అండ్ ఇది సిలబస్లో కవర్ చేయలేదు ఎగ్జామ్స్, అంటే సిలబస్లో స్పెసిఫిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని ఇక్కడ వేయలేదు, కానీ ఇందులోంచి మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో అట్లాంటి టాపిక్స్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఒకటి, గ్లోబలైజేషన్, ఇట్లాంటి సిలబస్లో కవర్ కాని టాపిక్స్ ఇవి ఇంటీరియర్గా కవర్ అయి ఉంటాయి సిలబస్లో. సో అవన్నీ ఒకసారి సపరేట్గా చెప్తాను ఇప్పుడు. ఓకే, సో డిస్ఇన్వెస్ట్మెంట్, అసలు వాట్ ఈస్ డిస్ఇన్వెస్ట్మెంట్? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది విశాఖ స్టీల్ ఉంది. ఎందుకు విశాఖ అంటుంటే అది రీసెంట్గా ఎల్ఐసి అనుకుందాం, లేకపోతే సో ఇది ఎల్ఐసి కంపెనీ ఉంది. ఇది ఎవరి కంపెనీ? ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీ. అంటే ఇవంతా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో కంప్లీట్లీ ఇది గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది ఎల్ఐసి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే దీన్ని డిస్ఇన్వెస్ట్ చేస్తున్నారు. డిస్ఇన్వెస్ట్ అంటే ఏంటిది? దీంట్లో ఇప్పుడు ఈ ఎల్ఐసి అనేది ప్రైవేట్ కాబోతుంది. సింపుల్ ప్రైవేటైజేషన్ అంటే ఏంటిది? ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ని ఇప్పుడు సపోజ్ దీంట్లో ఇవన్నీ షేర్స్ అనుకున్నాం, ఈ బ్లాక్స్ అన్ని అంబానీకి ఈ షేర్ ఇస్తారు, గవర్నమెంట్కి క్యాష్ వస్తాయి. ఈ షేర్ అదానికి ఇస్తారు, గవర్నమెంట్కి క్యాష్ వస్తాయి. సో గవర్నమెంట్ ఇట్లా వచ్చిన క్యాష్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది? రోడ్స్కి, ఎడ్యుకేషన్కి, హాస్పిటల్స్కి ఇట్లా పెడుతుంది. సో దీన్నే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది? మనం సెల్ ఈ ఏవైతే షేర్స్ ఉంటాయో, లేకపోతే ఈ కంపెనీని వాళ్ళు డిస్ఇన్వెస్ట్ అంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు వీళ్ళకి ఏమి ఇస్తారు? డబ్బులు ఇస్తారు. ఈ డబ్బులు గవర్నమెంట్ తీసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది? ఇన్వెస్ట్ ఇన్ రోడ్స్, అట్లాంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకే, సో డిస్ఇన్వెస్ట్ మీద అయిన మేజర్ కమిటీ రంగరాజన్ కమిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1993లో డిస్ఇన్వెస్ట్మెంట్ మీద ఒక కమిటీ ఫామ్ అయింది. సో ఆయన ఏం చెప్పిండంటే యూనిట్స్ టు బి డిస్ఇన్వెస్టెడ్, అంటే ఏ యూనిట్స్ అయితే మీరు డిస్ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో దే షుడ్ బి ఐడెంటిఫైడ్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ కుడ్ బి మేడ్ అప్ టు ఎనీ లెవెల్. అంటే మీరు ఏ లెవెల్కు అయినా డిస్ఇన్వెస్ట్ చేయండి, ఏ కంపెనీ అయినా పర్లేదు. అది ఎక్సెప్షన్స్ ఏంటంటే డిఫెన్స్ అండ్ అటామిక్ ఎనర్జీ. సో డిఫెన్స్, అటామిక్ ఎనర్జీ తప్ప మీరు ఏదో దీంట్లోనైనా డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి అని చెప్పారు. సో అట్లా 2 టైప్స్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. 49% అంటే ఏంటిది? 49% డిస్ఇన్వెస్ట్ చేస్తారు, అంటే 49% వేరే వాళ్ళకి ఇస్తారు. సో 51% గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో 51% గవర్నమెంట్ దగ్గర ఉంటుంది అంటే స్టిల్ గవర్నమెంట్కి ఎక్కువ పాత్ర ఉన్నట్టు, ఎక్కువ షేర్ ఉన్నట్టు. సో అట్లా మీరు దేంట్లో చేస్తారంటే సిక్స్ చెప్పింది ఆర్మ్స్. సో 1993 రంగరాజన్ కమిటీ ఏం చెప్తుంది? ఆర్మ్స్ కూడా డిస్ఇన్వెస్ట్ చేయండి, గన్స్ వాటికి సంబంధించింది. ఓకే, అంటే కోల్, లిగ్నైట్ కూడా డిస్ఇన్వెస్ట్ చేయండి. అండ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ డిస్ఇన్వెస్ట్ చేయండి. మినరల్ ఆయిల్కి సంబంధించింది ఏదైనా కంపెనీస్ ఉంటే వాటిని కూడా డిస్ఇన్వెస్ట్ చేయండి. అండ్ రైల్వేస్ డిస్ఇన్వెస్ట్ చేయండి. అండ్ అండ్ అటామిక్ ఎనర్జీ డిస్ఇన్వెస్ట్ చేయండి. సో ఈ 6 చెప్పింది. అండ్ ఇవన్నీ దేనికి? జనరల్గా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఇవి. అండ్ ఇంకొకటి ఏంటి? 74% డిస్ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు రీసెంట్గా 74% ఏంటంటే ఎయిర్ ఇండియాలో అయింది. సో ఎయిర్ ఇండియా వాజ్ ప్రీవియస్లీ ఓన్డ్ బై గవర్నమెంట్. ఇప్పుడు 74% అమ్మేసింది. సో 74% డిస్ఇన్వెస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఇవి రిజర్వ్డ్ కంపెనీస్ కాకుండా ఇంకా వేరే గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో 74% డిస్ఇన్వెస్ట్ చేయండి. అట్లా డిస్ఇన్వెస్ట్ చేసే ఏదైతే డబ్బు వస్తుందో దాంట్లో 10% ఒక ఫండ్ అనేది, ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేయాలి. అది ఒక సోషల్ డిఫరెంట్ వాటికి వాడుకోవాలి. ఓకే, ఇంకా దీని పరిధిలో కానీ ఏవైతే వస్తుందో దాంట్లో 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేయండి, అంటే 100% అమ్ముకోండి అని. ఓకే, సో ఈ ఎక్సెప్షన్స్ ఏంటివి? డిఫెన్స్ అండ్ అటామిక్ ఎనర్జీ. నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ జీవి రాకీ, ఆయన కూడా ఇంకొక డిస్ఇన్వెస్ట్ కమిటీ చేసిండ్రు. సో ఆయన ఏం చెప్పిండో ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ అంటే ఏంటిది? ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఒక కమిషన్. ఓకే, సో ఇది 1996లో ఫామ్ అయింది అండర్ జీవి రాకీ. అండ్ ఇది ఒక అడ్వైజరీ బాడీ. ఈ అడ్వైజరీ బాడీలో 4 పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి పార్ట్ టైమర్స్ లేకపోతే చైర్మన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, ఇది 4. సో డిస్ఇన్వెస్ట్ కమిషన్లో 4 మెంబర్స్ ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. సో 1996లో ఫామ్ అయింది. అండ్ 2004లో దీన్ని తీసేసిండ్రు. 2004లో తీసేసిండ్రు దీన్ని, డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ని. ఓకే, నెక్స్ట్ ఇవి ఒక 4 ఉంటాయి. ఆ 4 ఏంటంటే ట్రేడ్ సేల్, స్ట్రాటజిక్ ఎట్లా అమ్మాలి, షేర్స్ ఎట్లా ఆఫర్ చేయాలి, అండ్ మన అసెట్స్ ఏమైనా ఉంటే ఎట్లా క్లోజ్ చేసుకోవాలి.
ఈ 4 అనేది చెప్పింది. ఒకటి ట్రేడ్కి సంబంధించిన ఎట్లా నువ్వు లావాదేవీలు చేయాలి, స్ట్రాటజిక్ ఎట్లా లావాదేవీలు చేయాలి, అండ్ షేర్స్ ఎట్లా ఆఫర్ చేయాలి, ఆఫర్ ఆఫ్ షేర్స్, అండ్ అసెట్స్ని ఎట్లా క్లోజ్ చేయాలి. ఈ 4 అనేది ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ చెప్పింది. సో తర్వాత 2005లో ఒక నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది కూడా ఒకటి ఫామ్ అవుతుంది. ఓకే, సో డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిది, 4 పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు. అండ్ ఇది ఒక అడ్వైజరీ బాడీ, ఇది కూడా ఇంపార్టెంట్, స్టాట్యుటరీ బాడీ డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్. సో అయినా ఇది 2004లో ఎండ్ అయిపోయింది కాబట్టి ఎండ్ అయిపోయిన దాని నుంచి ఎగ్జామ్స్లో అడగడానికి వెరీ లెస్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ట్రేడ్ ఎట్లా చేయాలి, స్ట్రాటజిక్ సేల్ ఎట్లా చేయాలి, షేర్స్ ఎట్లా ఆఫర్ చేయాలి, అండ్ అసెట్స్ ఎట్లా క్లోజ్ చేయాలి, ఈ 4 చెప్పింది. అండ్ నెక్స్ట్ 2020-21 నుంచి ఈ బడ్జెట్ నుంచి మనకి స్ట్రాటజికల్గా ఏవైతే ఇంపార్టెంటో అవి తప్ప అన్ని నాన్ స్ట్రాటజిక్ కంపెనీస్ అన్నింటిలో మనం డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసినాం. నాన్ స్ట్రాటజిక్ అంటే ఏంటిది, అటామిక్, స్పేస్, డిఫెన్స్. స్ట్రాటజిక్ అంటే ఏంటిది, ఇప్పుడు అంటే మనం డిస్ఇన్వెస్ట్మెంట్ ఇంకా స్టార్ట్ చేసింది ఏంటిది, అటామిక్ ఎనర్జీ, స్పేస్ ఎనర్జీ, డిఫెన్స్ ఎనర్జీ. ఈ 3 మనకి స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్, ఇవి కూడా స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ తీసుకొని నువ్వు ప్రైవేట్ చేతిలో పెడతావు. ఇప్పుడు అజిపోయి జమ్మూ కాశ్మీర్ నుంచి ఏదైనా పాకిస్తాన్కి ఏదో ఒకటి ఇస్తావు, నువ్వు గవర్నమెంట్ ఏమని లేవు, ఎందుకంటే అది మొత్తం వాన్ చేతులు. అందుకే ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైనా మన దగ్గరనే పెట్టుకుంటాం. అండ్ కమ్యూనికేషన్స్, మనకు సంబంధించిన రహస్య ఇన్ఫర్మేషన్ బయటకు పోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే కమ్యూనికేషన్స్ కూడా ఇప్పుడు బయటికి. పెట్రోల్, కోల్, మినరల్స్, ఇవి కూడా స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్. అండ్ ఫైనాన్స్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, ఇన్సూరెన్స్, కొంచెం ఫైనాన్స్ అటు ఇటు అయిపోయినా మన ఎకనామీ మొత్తం దెబ్బతింటుంది. సో అందుకే ఇవి కూడా మనం ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఓకే, ఇంకా మనం ఏ మెథడ్స్ అనుకుంటున్నాం మనీ రావాలి. ఇప్పుడు సరే, డిస్ఇన్వెస్ట్మెంట్ ఒక మెథడ్ మనీ రావడానికి. ఇప్పుడు నీకు గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్ చేస్తుంది, మనీ వస్తుంది, అదొక మెథడ్. సో ఇంకా నెక్స్ట్ ఏం మెథడ్ ఉన్నాయంటే నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్. ఇది వెరీ రీసెంట్ న్యూస్ కాబట్టి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాట్ ఈస్ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్? నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అంటే ఏంటిది, ఇది 2021లో ఇంట్రడ్యూస్ చేసింది, 2021 బడ్జెట్లో. సో ఎవరు ఇంట్రడ్యూస్, నీతి ఆయోగ్ ప్లాన్ ఇది నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్. అంటే 25 లోపు, 2021 నెక్స్ట్ ఇయర్ లోపు దీని టార్గెట్ ఎంత, 6 lakh crores ఆర్ 6 trillion, 6 trillions ఆర్ 6 లక్షల కోట్లు డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆఫ్ గవర్నమెంట్ అసెట్స్. సో గవర్నమెంట్ అసెట్స్ని ఎక్కువ ఏది డిస్ఇన్వెస్ట్ చేస్తుందంటే రోడ్స్కి సంబంధించినవి, రైల్వేస్కి సంబంధించి, పవర్కి సంబంధించి, పవర్ జనరేషన్, టెలికామ్. సో ఇట్లాంటివి ప్రైవేట్ చేతులకు ఇచ్చి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ రోడ్స్, ఓకే, తర్వాత రైల్వేస్, తర్వాత పవర్ ట్రాన్స్మిషన్, తర్వాత పవర్ జనరేషన్, టెలికామ్. సో హయ్యెస్ట్ ఇప్పుడు 6 lakh crores హయ్యెస్ట్ ఎక్కువ నుంచి వచ్చినట్టు దగ్గర 1,50,000 కోట్లు వచ్చినాయి ఓన్లీ రోడ్స్ నుంచి డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా. అండ్ రైల్వేస్ నుంచి కూడా దగ్గర 1,00,000 కోట్లు వచ్చినాయి. పవర్ ట్రాన్స్ఫర్ నుంచి 30 కోట్లు, పవర్ జనరేషన్ నుంచి 30 కోట్లు. సో ఇప్పుడు 6 lakh crores అనేవి టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 6 lakh crore ఆర్ 6 trillion ఫిగర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏ బడ్జెట్లో 2021 బడ్జెట్లో రిలీజ్ చేసిండ్రు. అండ్ ఇది బై నీతి ఆయోగ్. ఇట్లా ఉన్న పాయింట్స్లో ఇది నీతి ఆయోగ్ బదులు ఇంకోటి పెడతారు, ఫైనాన్స్ కమిషన్ లేకపోతే ఫైనాన్షియల్ బోర్డు. సో మనం కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఏదో ఒకటి ఇస్తారు. అండ్ ఇది రేర్, అడగడానికి వెరీ లెస్ ప్రాబిలిటీ, కానీ గుర్తుపెట్టుకోవాలి. రోడ్స్ ద్వారా మనకి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్కి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. అండ్ రైల్వేస్ ద్వారా ఎక్కువ డబ్బులు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్, అండ్ నెక్స్ట్ పవర్ జనరేషన్. సో ఇవి ఓకే. సో మనం లాస్ట్ వీడియోలో మనం ఫెరా గురించి ఫెమా అని చదువుకున్నాం. సో ఇప్పుడు ఇంకొకసారి లుక్ ఇద్దాం. వాట్ ఈస్ ఫెరా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, అండ్ ఇట్ వాస్ వెరీ స్ట్రిక్ట్ యాక్ట్. ఇది మొత్తం ఇది చాలా తిన్నది ఇది ఎకనామిక్స్ నుంచి. ఇట్ వాస్ మేడ్ ఇన్ 1973. ఎట్లా అంటే ఒకవేళ మనం ఏదైనా అఫెన్సెస్ చేస్తే, అంటే ఆ రెగ్యులేషన్స్ పాటించకపోతే దేర్ సీరియస్ క్రిమినల్ అఫెన్సెస్ ఉంటాయి ఫెరాకి. సో ఇప్పుడు అది ఏం చేసిన, దాన్ని తీసేసి సివిల్ అఫెన్సెస్ కింద మార్చిండ్రు. ఒక్కసారి ఎప్పుడైతే ఫెమా వచ్చిందో, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2001 ఏదైతే వచ్చిందో, సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి ఆర్బీఐ ఒకతే సోలో గార్డియన్. అంటే ఈ ఫెమా సోలో గార్డియన్ ఎవరు, ఆర్బీఐ గార్డియన్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో మోర్ ఎవర్ అనేది మనం ఆల్రెడీ తెలుసు, సివిల్ అఫెన్సెస్ కూడా ఆల్రెడీ తెలుసు. సో గవర్నమెంట్ రూల్స్ అండ్ ఆర్బీఐ రెగ్యులేషన్స్. సో రూల్స్ గవర్నమెంట్ చేస్తుంది అండ్ రెగ్యులేషన్స్ ఆర్బీఐ చేస్తుంది. రూల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు
సపోజ్ నువ్వు 100 మీటర్స్ పరిగెత్తుతూనే నీకు జాబ్ ఇస్తాం. ఇది రూల్. రెగ్యులేషన్ అంటే ఏంటిది? ఈ 100 మీటర్స్ని 200గా మార్చడం ఆర్ 100 మీటర్స్ 80గా మార్చడం, దీన్ని రెగ్యులేషన్ అంటారు. సో ఈ రూల్స్ గవర్నమెంట్ చేస్తుంది, ఆర్బీఐ రెగ్యులేషన్ చేస్తుంది. ఇది కూడా అంత ఇంపార్టెంట్. సో దీని ఎంఫోర్స్మెంట్ ఎవరు చేస్తారంటే ఈడీ, అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. సో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది దీన్ని ఎన్ఫోర్స్ చేస్తుంది. సో ఫెమా అంటే మేనేజ్మెంట్ యాక్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, అండ్ దీనికి ఆర్బీఐ సోలో గార్డియన్, అండ్ ఏం తప్పులు చేసినా సివిల్ ఆఫెన్సెస్ కింద తీసుకుంటుంది. అండ్ దీన్ని ఎన్ఫోర్స్ చేసేది డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. ఓకే, అంతే. సో ఇంకా చిన్న కొన్ని పాలసీస్, అవి ఏ ఇయర్లో వచ్చినాయి, క్రోనాలజీ ఒకటి తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే డైరెక్ట్ ఇయర్స్ ఇచ్చి క్రోనాలజికల్ ఆర్డర్గా పెట్టమంటాడు. సో అట్లా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఇది 2011లో వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి మ్యాక్సిమం అన్ని డిపిఐఐపిఏదో ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ వాళ్ళు చేస్తారు. అండ్ 2014లో మేక్ ఇన్ ఇండియా అనేది వచ్చింది. ఓకే, అండ్ నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, ఇది తెలంగాణలో సంగారెడ్డిలో ఉంటుంది నిమ్స్. సో ఇది సో 2000 ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటిది? మనం ఇండియాలో తయారు చేయాలి, సో దట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి కావాలనేది మేక్ ఇన్ ఇండియా పాలసీ. అండ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, ఇప్పుడు సార్ నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుతాం అనుకుంటున్నావు, కానీ ఎక్కడ పెంచుతావు? మీ ఇంట్లో పెంచుతావు? కాదు, వాటి కోసం సపరేట్ జోన్స్ ఉంటాయి, వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఆర్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నిమ్స్ అంటారు. ఇట్లాంటి సంగారెడ్డిలో ఉంది. ఓకే, సో నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంఆర్టీపీ యాక్ట్ గురించి మనం చూసినాం. ఎంఆర్టీపీ ఏంటంటే పొద్దున మనం ఎంఆర్టీపీ యాక్ట్ గురించి లాస్ట్ వీడియోలో ఉంది. వాట్ ఈస్ ఎంఆర్టీపీ యాక్ట్? ఎం అంటే ఎంఆర్టీపీ యాక్ట్, ఇది మార్నింగ్ 1960 ఎంఆర్టీపీ యాక్ట్ అనేది 1969లో వచ్చింది. సో ఇది ఏం చేస్తుందంటే మోనోపోలీ, ఏవైతే మోనోపోలీస్గా మారుతున్నాయో, పొద్దున్న సంతూర్ సోప్ ఎగ్జాంపుల్ ఇచ్చిన, సో అట్లాంటి కంపెనీస్ని చూసుకుంటుంది ఎంఆర్టీపీ యాక్ట్ 1969. మోనోపోలీ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్, అట్లాంటి ట్రేడ్ చేయొద్దు అని ఇది చెప్తుంది. సో అంటే కాంపిటీషన్ ఉండాలి. ఇప్పుడు ఒక్కరే ఉన్నప్పుడు కాంపిటీషన్ లేకుంటే ఏమవుతుందంటే వాడు పెరుగుతూ వేరే తొక్కేస్తాడు. సో అందుకు కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎంఆర్టీపీ కూడా కొంచెం టఫ్ ఉండే అని కాంపిటీషన్ కమిషన్ తీసుకొచ్చిండ్రు. సో ఈ కాంపిటీషన్ కమిషన్లో ఒక చైర్మన్ ఉంటాడు అండ్ 2 to 10 మెంబర్స్ ఉంటారు. అండ్ ఇది ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ. ఆ 2 to 10 మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అండ్ దీని వాట్ ఈస్ దిస్ ఎయిమ్ అంటే ఫ్రీ అండ్ హెల్తీ కాంపిటీషన్ ఉండాలి, ఒక్కడి దగ్గరనే మిగతా అవన్నీ ఉండొద్దు అనేది. సపోజ్ ఒక సోప్స్ సంబంధించి ఉంది, ఆధిపత్యం ఒక్క కంపెనీ దగ్గరనే ఉండొద్దు, ఒక కాంపిటీషన్ అనేది ఉండదు. దీనికి 2007లో అమెండ్మెంట్ అయింది, అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనీ లాండరింగ్. సో ఇది సేమ్ కాంపిటీషన్ కమిషన్ వచ్చినప్పుడే మనీ లాండరింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చిండ్రు. సో మనీ లాండరింగ్ యాక్ట్ అంటే ఏంటిది? ఒక డబ్బుల్ని మళ్లించడం, వైట్ని బ్లాక్ని వైట్ లాగా మార్చడం, దాన్ని మనీ లాండరింగ్ అంటారు. సో ఈ కాంపిటీషన్ కమిషన్ వచ్చినప్పుడే మనకి మనీ లాండరింగ్ యాక్ట్ కూడా వచ్చింది. ఓకే, సరే. ఇప్పుడు మనం ఏదైనా అపిలేట్ చేసుకోవాలి. అపిలేట్ అంటే ఏంటంటే మనకి ఏదైనా, ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఇండస్ట్రీ ఉంది, ఏదో నాకు అన్యాయం జరిగింది, నా మీద ఫైన్ వేసి, నేను కంపెనీస్ యాక్ట్ అనేది ఉంటుంది ఒక 2013లో. సో ఈ 2013లో NCLAT అనేది ఒకటి ఫామ్ అయింది, నేషనల్ కంపెనీ లా అపీల్ ట్రిబ్యునల్. సో ఇది మనం అపీల్ చేసుకునే ట్రిబ్యునల్ ఇది. సో ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ సిఎస్ఆర్ అంటే మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సపోజ్ నీకు ఒకవేళ 500 crore నీకు వర్త్ ఉన్న కంపెనీ ఆర్ 1000 crores నీకు టర్న్ ఓవర్ ఉన్నా, నువ్వేం చేయాలి? 2% అందులో ప్రాఫిట్లో, ఒకవేళ నువ్వు లాస్ట్ 3 years నుంచి నీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో, సపోజ్ నాకు లాస్ట్ 3 years నుంచి 100 crores వచ్చింది ప్రాఫిట్. సో నేనేం చేయాలి? 2% అంటే 2 crores ఏదో ఒకటి చెట్లు పెట్టడము, లేకపోతే సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్క్స్ కట్టడము, లేకపోతే బోరింగ్స్ వేపియడము. సో ఇట్లాంటివి చేయాలి. సో ఇట్లాంటి దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. సో దీని కింద ఇప్పుడు ఫుల్ పనులు చేస్తారు, చేసి పబ్లిసిటీ చేసుకుంటారు, ఎవరైనా ఇది చేస్తున్నారు, బట్ దే హ్యావ్ టు డూ దట్.
అది ఎవరికి తెలుస్తుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే టాపిక్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, అండ్ నువ్వు ఎంత ఖర్చు చేయాలి, నీకు లాస్ట్ 3 years ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంత ఖర్చు చేయాలి. సో అట్లా ఖర్చు చేయాలంటే మినిమం టర్న్ ఓవర్ ఎంత ఉండాలి, 1000 crores నీకు టర్న్ ఓవర్ రావాలి అండ్ 500 crore వర్త్ కంపెనీ అయి ఉండాలి. సో ఇంకొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్వి అండ్ మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్స్ వచ్చేవి కొంచెం అంటే ఇండస్ట్రియల్ కారిడార్స్. సో వాట్ ఈస్ అన్ ఇండస్ట్రియల్ కారిడార్? ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఏం లేదు, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. మల్టీ మోడల్ అంటే ఇందులో ఎయిర్ప్లేన్ కవర్ అవుతుంది, రైల్వేస్ కవర్ అవుతుంది అండ్ రోడ్వేస్ కవర్ అవుతుంది. సో ఇవన్నీ ఉండి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉండి నీకు అన్ని విధాల ఎక్స్పోర్ట్స్కి, ఇంపోర్ట్స్కి, షిప్పింగ్, సో ఇవన్నీ ఉండి ఈ ఒక మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉండి నువ్వు ఈజీగా నువ్వు ఇండస్ట్రీస్ పెట్టుకుని అమ్ముకోగలుగుతావు, ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతావు. సో ఇవన్నీ పాసిబుల్ అయితే దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటారు. సో అట్లాంటివి ప్రస్తుతానికి ఇప్పుడు 11 ఉన్నాయి ఇండియాలో. సో ఫస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఢిల్లీ డేర్ డెవర్స్ నుంచి ముంబై ఇండియన్స్ వరకు అయింది. సో ఢిల్లీ నుంచి ముంబైకి అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఇది రీసెంట్ ఎగ్జామ్స్లో అడుగుకుంటే మాత్రం 100% అడుగుతారు. సో హైదరాబాద్ నుంచి నాగ్పూర్కి ఒక కారిడార్ ఉంది అండ్ హైదరాబాద్ నుంచి వరంగల్కి ఒక కారిడార్ ఉంది, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒక కారిడార్ ఉంది. సో హైదరాబాద్ నుంచి నాగ్పూర్ అంటే టువర్డ్స్ నార్త్, బెంగళూరు అంటే కొంచెం ఇటు అండ్ వరంగల్ అంటే మన స్టేట్లో ఇన్సైడ్ అవర్ స్టేట్. సో నాగ్పూర్కి మహారాష్ట్ర, హైదరాబాద్ టు వరంగల్ ఒక కారిడార్ అండ్ హైదరాబాద్ టు బెంగళూరు ఒక కారిడార్. సో ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. బట్ ఎందుకో లాస్ట్ మన గ్రూప్ 1 రీసెంట్ ఫిలిమ్స్లో ఇది అడిగిండు అనిపిస్తుంది. ఒకవేళ అడగకపోతే మాత్రం ఇది షార్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ అసలు ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ అంటే ఏంటిది? ఈ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్, సెడ్స్ ఇట్లాంటివి మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో వాట్ ఈస్ అన్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్? సో ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అంటే ఆ ఏరియాలో అది ఇండియా కాదన్నట్టే. అది ఇంకా సో అక్కడ కంప్లీట్లీ సపరేట్ రూల్స్ ఉంటాయి. ఇది ఒక ఫారెన్ టెరిటరీ అనుకోవచ్చు మనం, అట్లుంటుంది. ఫస్ట్ 1965లో ఏషియాలోనే మొదటిది ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ కాన్లాలో స్టార్ట్ చేసిండ్రు. ఓకే, ఏషియాలోనే ఫస్ట్ అది. అండ్ ఇప్పుడు ఇంకా 6 ఉన్నాయి, అంటే టోటల్ 7. అది ఎక్కడంటే శాంటాక్రూజ్ ముంబై నుంచి శాంటాక్రూజ్, వెస్ట్ బెంగాల్లో ఫాల్తా అండ్ ఉత్తరప్రదేశ్లో నోయిడా. సో నార్త్లో 3, ముంబై, ఫాల్తా అండ్ నోయిడా. ముంబైలో శాంటాక్రూజ్, వెస్ట్ బెంగాల్లో ఫాల్తా అండ్ యూపీలో నోయిడా. అండ్ సౌత్లో 3, మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఉంది అండ్ కేరళలో కొచ్చిన్ అండ్ తమిళనాడులో చెన్నై. ఇవన్నీ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్. సో 2000లో ఇంకొక ప్లాన్ వచ్చింది. ఈ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ని మనం స్పెషల్ ఎకనామిక్ జోన్గా మారుస్తాం. ఎక్స్పోర్ట్ అంటే ఇది ఎట్లా సౌండ్ అవుతుంది, ఓన్లీ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన దానిలాగా సౌండ్ అవుతుంది. సో అట్లా కాకుండా ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్లో మారుద్దామని 2005లో తీసుకొచ్చిండు సెడ్స్ యాక్ట్. సెడ్స్ యాక్ట్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యాక్ట్. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏంటివి? సపోజ్ ఇది ఒక జోన్ ఉంది, ఏదనుకుందాం మనం, చెన్నైలో ఒక సెజ్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ మీకు ఇండస్ట్రీస్ పరంగా మీకు లిబరల్ పాలసీస్ ఉంటాయి. సో లిబరల్ ఎకనామిక్ పాలసీస్ అంటే ఇప్పుడు మన ఇండియా మొత్తం మీద ఏవైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ మాత్రం ఇక్కడ ఉండవు, వాటి కంప్లీట్ సపరేట్ రూల్స్ ఉంటాయి. సో అది సెజ్ యొక్క ప్రత్యేకత. సో సెజ్ ఎప్పుడైంది 2005, ఇయర్ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ లిబరల్ ఎకనామిక్ పాలసీస్ ఉంటాయి అండ్ ఒక 4 గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 5 టు క్రియేట్ అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ. సో అడిషనల్గా నువ్వు ఎకనామిక్ యాక్టివిటీకి అంటే నీకు ఏదైనా ఒకటి మనీ జనరేటింగ్ యాక్టివిటీ అనేది జరగాలి. సెకండ్, ఎక్స్పోర్ట్స్కి సంబంధించింది అండ్ అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరగాలి అండ్ అక్కడ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అండ్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఈ 5 అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 1 సెకండ్. సో ఇవి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెజ్ ఇన్ ఇండియా. అందులో ఫస్ట్ది ఏంటిది? జనరేషన్ ఆఫ్ అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక గిఫ్ట్ సిటీ అనుకుందాం. గిఫ్ట్ సిటీ గుజరాత్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సిటీలో ఇప్పుడు నీకు హైదరాబాద్లో ఒక రూల్ ఉంటుంది, ఇండస్ట్రీకి సంబంధించి ఏదో ఒక రూల్ ఉంటుంది. అది ఇక్కడ అప్లై కాదు, ఆర్ ఇండియా మొత్తం ఒక రూల్ ఉంటుంది. అది ఈ గిఫ్ట్ సిటీలో అప్లై కాదు. ఎందుకు? ఇది ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇది కంప్లీట్ ఒక మనకి సంబంధం లేని రూల్స్, ఇంకా మోర్ లిబరల్ పాలసీస్ ఉంటాయి ఇక్కడ. సో
ఇక్కడ ఇప్పుడు గిఫ్ట్ సిటీలో ఇప్పుడు నువ్వు గిఫ్ట్ సిటీ అని పెట్టినావు, పెట్టి అందులో నుంచి డబ్బులు లేకుండా ఎందుకు పెడతావు, వేస్ట్, అనవసరం కదా. సో అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ, అంటే ఖచ్చితంగా మనీ అనేది జనరేట్ కావాలి. సో ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఉండాలి. ఇక్కడ గుజరాత్ అంటే ఇటు ఇటు కోస్ట్ వస్తుంది, ఇటు నుంచి ఎక్స్పోర్ట్స్ కోసం మనం ప్రమోట్ చేయాలి. ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్, ఈవెన్ గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా. నెక్స్ట్ థర్డ్ ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు దానికి మొత్తం గవర్నమెంట్ పెట్టుకోలేదు కదా. సో ఇన్వెస్ట్మెంట్ అనేది రావాలి దానికి, అది ఫారిన్ సోర్సెస్ నుంచి రావచ్చు, డైరెక్ట్ డొమెస్టిక్ సోర్సెస్ నుంచి రావచ్చు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఏదైతే ఆ గిఫ్ట్ సిటీ ఉంటుందో దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, ఫెసిలిటీస్ అనేది మనం చూసుకోవాలి. సో ఇవన్నీ డెవలప్ అయితే మరి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరొకరు ఉండరు కదా. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయాలి. సో ఈ 5 ఆబ్జెక్టివ్స్తోని సెజ్ యాక్ట్ అనేది వచ్చింది. ఓకే, ఈ 5 ఆబ్జెక్టివ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ సో అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ ఇప్పుడు సపోజ్ నీకు సెజ్ కావాలి, పాత మంచి సెజ్ కావాలని అప్లై చేసుకుంటావు. నువ్వు ఎవరికి అప్లికేషన్ పెడతావు, ఒక 19 మెంబర్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు అనేది ఈ అప్లికేషన్ తీసుకుంటుంది. దీని చైర్మన్ ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి సెక్రటరీ దీనికి చైర్ లాగా ఉంటాడు. ఓకే, అండ్ ఈ సెజ్ మీద వేసిన కమిటీ ఏది, డైరెక్ట్ ఇట్లాంటి కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో బాబా కళ్యాణి కమిటీ డైరెక్ట్ ఇచ్చింది ఒకటే. సో బాబా కళ్యాణి కమిటీ ఏం చెప్పింది, సెజ్ నేమ్ చేంజ్ చేయండి. సో నేమ్ ఏంటిది, ఏం పెట్టమన్నదంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ ఈ అని పెట్టమంది. ఈ అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ ఎన్క్లేవ్, అంటే మీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అండ్ ఎకనామిక్ కూడా మీకు దొరుకుతుంది. ఇక్కడ మనీ కూడా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అండ్ ప్రస్తుతం ఒక 66% అంటే 2/3 ఆఫ్ సెజ్ ఎక్కడ ఉన్నాయంటే ఓన్లీ సౌత్ ఇండియాలో ఉన్నాయి. సో ఎక్స్క్లూడింగ్ కేరళని ఎక్స్క్లూడ్ చేసి మొత్తం సౌత్ ఇండియా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, వీటిలోనే సెజ్లు దగ్గర 66% ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు సెజ్కి కొన్ని ఫ్రీ బీస్ ఇట్లా అంటే కొన్ని ఈ లిబరల్ ఎకనామిక్ పాలసీస్ ఉన్నాయి కదా, అవేంటి ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో సెజ్ కెన్ బారో ఎక్స్టర్నల్లీ $500 million, అంటే బయట నుంచి ఒక $500 million ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా బారో చేసుకోగలదు సెజ్. అండ్ 100% ఐటీ ఎగ్జామ్షన్ ఉంటుంది వాటికి ఫర్ 5 years. సపోజ్ నీకు ఎక్స్పోర్ట్ ఇన్కమ్ నుంచి 1,00,000 కోట్లు వచ్చినాయి అనుకుందాం, నీకు దాని మీద ₹1 కూడా నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. 5 years అప్ టు 5 years వరకు. ఇదే సెజ్కున్న ప్రత్యేకత. ఓకే, అండ్ సెజ్ మ్యాక్సిమం ఏరియా 5,000 hectares. సో నీ మ్యాక్సిమం ఏరియా ఎంత ఉంటుంది, 5,000 square. ఒకవేళ 5,000+ hectares ఉంటే అది నిమ్స్. సో నిమ్స్ మినిమం ఎంత ఉండాలి, 5,000 ఉండాలి. సో అప్ టు 5,000 అది సెజ్ అంటారు. ఇప్పుడు 5,000 దాటితే నువ్వు నిమ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నిమ్స్ మన తెలంగాణలో ఇక్కడ సంగారెడ్డిలో ఉంది. ఓకే, ఇంతకుముందే మనం మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడినాం. మేక్ ఇన్ ఇండియా అంటే ఏం లేదు, జస్ట్ మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి. ఇది ఎవరి కింద వస్తుంది, డిపిఐఐటి కిందకు వస్తుంది. అండ్ డిపిఐ డిపార్ట్మెంట్ దేని కింద ఉంటుంది, డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. ఓకే, అండ్ మేక్ ఇన్ ఇండియా 2.0లో ప్రస్తుతానికి 24 సబ్సెక్టార్స్ ఉన్నాయి. సో అన్నీ గుర్తుపెట్టుకోలేము కాబట్టి జస్ట్ అట్లా మేక్ ఇన్ ఇండియా 1లో 27 or 24 అన్నీ ఉంటాయి. అదొకసారి గూగుల్ చేస్తే ఆ లిస్ట్ కూడా చూడవచ్చు ఏమేమి ఉన్నాయని. అండ్ ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అండ్ గుర్తుండదు అసలు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా 4 pillars. ఈ ఎగ్జామ్స్లో 4 pillars 3 pillars ఇట్లాంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మేక్ ఇన్ ఇండియాలో నీకు 4 pillars ఉంటాయి. ఒకటి న్యూ ప్రాసెసెస్. సరే, నువ్వు మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు నేను ఏం తయారు చేసుకుందాం అనుకుంటున్నా, సపోజ్ ఏదో ఒక తయారు చేద్దాం అనుకుంటున్నా. సో దానికి నీకు ఏం కావాలి, ఫస్ట్ నీకు కొత్త మైండ్ సెట్ కావాలి. నీకు ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక ప్రింటింగ్ ప్రెస్ తయారు చేస్తావా, వేస్ట్, నువ్వు చేసిన వేస్ట్, ఎందుకు, అది అవుట్డేటెడ్. సో కొత్త మైండ్ సెట్ కావాలి. ఇప్పుడు ఏఐ అనేది కొత్త మైండ్ సెట్. న్యూ సెక్టార్స్, ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్త సెక్టార్. సో కొత్త సెక్టార్స్ను తెలివిపెట్టగలగాలి.
దానికి సంబంధించిన న్యూ ఇన్ఫ్రా కావాలి. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఏఐ అంటే కొత్త ప్రాసెసెస్ ఉండాలి. సో కొత్త ప్రాసెస్లు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త సెక్టార్స్ అండ్ కొత్త మైండ్ సెట్. సో ఎగ్జాంపుల్ ఏఐ తీసుకుందాం. నీకు ఆబ్వియస్లీ ఏఐ రావాలంటే నీకు కొత్త మైండ్ సెట్తోనే నీకు పాసిబుల్. అంటే ఇది ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కొత్త సెక్టర్. అండ్ దీని ఇన్ఫ్రా కూడా కొత్తగా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కావాలి అండ్ దీని ప్రాసెస్ అవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ఓకే, ఇది మేక్ ఇన్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియా టార్గెట్ ఏంటంటే 25%. ఇప్పుడు మన ప్రస్తుత మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపి ఎంత? 17%. ఇండస్ట్రీస్ 30% అయితే అందులో వచ్చి 17% మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది. సో ఈ 17% కాస్త 25%కి పెంచాలి. సో మేక్ ఇన్ ఇండియా ద్వారా. సో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ద్వారా నీకు 25% జీడిపి రావాలి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి. అండ్ దీని ద్వారా 10 crore జాబ్స్ అనేవి పెరగాలి. సో ఇవి మేక్ ఇన్ ఇండియా 2014 టార్గెట్స్. సో అందులో గుర్తుంచుకోవాల్సిన ఏంటివి? ఈ 4 సెక్టార్స్ అండ్ ఈ 25% జీడిపి. ఓకే, ఈ సబ్ సెక్టార్స్ అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ ఈ 10 crore జాబ్స్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ స్టార్టప్ ఇండియా 2016. సో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నీకు స్టార్టప్ ఇండియా అనేది పెట్టిండు. సో స్టార్టప్ ఇండియా అంటే ఏంటిదంటే త్రీ సీస్ ఉంటాయి. సో ఇట్లాంటివి. సో ఇది ఎగ్జామ్ కోసమే పెడతారు ఇవన్నీ కన్ఫ్యూజ్ చేయడానికి. ఈ క్యాపిటల్, కరేజ్, కనెక్షన్, సో ఇట్లాంటివి. సో ఇప్పుడు నువ్వు ఒక స్టార్టప్ పెడదాం అనుకుంటున్నావు. నీకు ఫస్ట్ కావాల్సింది ఏంటది? కరేజ్. ఒక స్టార్టప్ ఇప్పుడు నువ్వు స్టార్టప్ పెడుతున్నావు అంటే నువ్వు ఎంతో కొంత ఎడ్యుకేటెడ్ అయ్యే ఉంటావు. సో ఎంతో కొంత నీకు ఎడ్యుకేషన్ పరంగా నీకు ఏదో సెటప్ ఉంటేనే మనం స్టార్టప్ పెట్టాలి అని ఆలోచిస్తాం. సో నీకు ఇక్కడ జాబ్ ఛాన్స్ ఉంది కానీ నువ్వు కరేజ్ అంటే ధైర్యం చేసి నువ్వు స్టార్టప్ సైడ్ పోగాలి. అయిపోయింది. నెక్స్ట్ క్యాపిటల్. ఇప్పుడు స్టార్టప్ పెట్టాలంటే ఖచ్చితంగా డబ్బులు ఎంతో కొంత ఉండాలి. సో క్యాపిటల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు నీకు కరేజ్ ఉందని డబ్బులు సెట్ చేసినావు. ఎవరితో పెట్టుకుంటావు? ఇంట్లో పెట్టుకుంటావు. కనెక్షన్స్ అనేవి ఉండాలి. సో కనెక్షన్స్ ఉంటే అప్పుడు నీకు స్టార్టప్ అనేది తెలుసు. సో ఈ 3 C's అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాపిటల్, కరేజ్ అండ్ కనెక్షన్స్. సో మనం డైరెక్ట్గా ఇప్పుడు క్యాపిటల్, కరేజ్, కనెక్షన్ చదివే బదులు సో అంటే వీ హ్యావ్ టు లైక్ అప్లై చేసుకోవాలి. ఓకే, సరే నేను స్టార్టప్ పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఓకే, కరేజ్ కావాలి. ఎందుకు? సో నాకు జాబ్ ఉంది, ఇప్పుడు దాన్ని వదిలిపెట్టాలి, లేకపోతే ఏదో అది పని చేస్తుందో పని చేయదో, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. సో ఓకే, కరేజ్ అయిపోయింది. నెక్స్ట్ క్యాపిటల్. డబ్బులు ఎట్లాగో కావాలి. సో ఇప్పుడు నేను డబ్బులు ఎక్కువ అరేంజ్ చేసుకోవాలి. బ్యాంక్స్ ఒక ఆప్షన్ ఉంది, ఫ్రెండ్స్ ఒక ఆప్షన్ ఉంది, ఇంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. సో 2 అయిపోయినాయి. నెక్స్ట్ కనెక్షన్స్. నేను ఎవరిని కనెక్ట్ అవ్వాలి? సరే నేను ఒక యాప్ తయారు చేసిన, ఎవరిని కనెక్ట్ అవ్వాలి? సపోజ్ ఇప్పుడు ఫుడ్ డెలివరీకి సంబంధించిన యాప్ చేసిన, ఇప్పుడు ఇక్కడ పోయి సురభి రెస్టారెంట్లో కలవాలి, స్పైస్ రెస్టారెంట్ని కలవాలి. సో వాళ్ళని కలవాలంటే కనెక్షన్స్ కావాలి. సరే వీళ్ళు అయిపోయిండ్రు. ఇంకా నెక్స్ట్ పెద్ద స్థాయికి ఎవరిని కలవాలి? నాకు పర్మిషన్స్ కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యేస్ కలవాల్సి వస్తుంది, ఎంపీస్ని కలవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కనెక్షన్స్ అంటారు. సార్ వాట్ ఈస్ స్టార్టప్ బై డెఫినేషన్? సో బై డెఫినేషన్ స్టార్టప్ అంటే ఏంటిది? 10 years కంటే లోపు. అంటే ఇప్పుడు 2024లో ఉన్నాం. ఒకవేళ నువ్వు 2023లో ఏదైనా స్థాపిస్తే దాన్ని స్టార్టప్ అన్నారు. ఎందుకంటే నీకు ఆల్రెడీ 11 years ఎక్స్పీరియన్స్ వచ్చింది. స్టార్టప్ అంటే అట్లీస్ట్ అట్మోస్ట్ 10 years ఉండాలి అంతే. అండ్ నీ టర్న్ ఓవర్ 100 కోట్లకు మించవద్దు. నువ్వు 1000 crores నీ కంపెనీకి వచ్చి ఇంకా దాన్ని స్టార్టప్ అనలేవు. సో వన్స్ నీకు 100 crore టర్న్ ఓవర్ దాటితే ఇంకా అయిపోయింది, ఇంకా స్టార్టప్ అనేది ఉంటుంది. సో ఈ స్టార్టప్ ఇండియా 10K crore పూల్, అంటే పెద్ద పూల్, ఇంకా 10,000 కోట్లు సో స్టార్టప్స్ కోసం పెట్టింది. ఓకే, అండ్ స్టార్టప్స్కి 3 years వరకు ఫ్రీడమ్ ఉంటుంది. కొన్ని రూల్స్ ఉంటాయి 3 years వరకు. అట్లాంటివి ఏమి ఉండవు. 3 years వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, డ్యూటీ ఫ్రీ ఉంటుంది. సో అన్నీ ప్రతి చదవలేం కాబట్టి జస్ట్ 3 years గుర్తుపెట్టుకోవాలి. సో 3 years వరకు ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అండ్ ఈ 3 pillars చెప్పిన కదా మళ్ళీ, ఈ 3 pillars ఇట్లాంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందులో ఫస్ట్ పిల్లర్ ఏంటంటే సింప్లిఫికేషన్ అండ్ హ్యాండ్ హోల్డింగ్. అంటే చెయ్యి పట్టుకొని వాళ్ళని నువ్వు లేపాలి పైకి, హ్యాండ్ హోల్డింగ్. ఓకే, నెక్స్ట్ ఫండింగ్ అండ్ ఇన్సెంటివ్స్. సో ఇప్పుడు సపోజ్ నీ దగ్గరకు ఒకటి వస్తే, సపోజ్ నేను ఒక ఎక్స్ అనే యాప్ తీసుకొని వస్తాను. సపోజ్ నేను ఒక డెలివరీ యాప్ తీసుకొని వచ్చిన, స్కూటీ మీద డెలివరీ చేస్తాను. సో వాళ్ళకి మనం చెయ్యూతనివ్వాలి, హ్యాండ్ హోల్డింగ్ అండ్ సింప్లిఫికేషన్. నెక్స్ట్ సరే గవర్నమెంట్ ఇంకేం చేయాలి? ఫండింగ్ అండ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అంటే సరే నేను ఒక 100 crores ఇస్తాను అండ్ నీకు 3 years వరకు నీకు ఈ ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇండస్ట్రీ అకాడమీస్, అంటే జ్ఞానం ఇవ్వాలి వాళ్ళకి. సో ఎట్లా నడుస్తుంది? నువ్వు స్టార్టప్ పెడుతూ నీకు గ్రాస్ ఎంత వస్తుంది, నీకు నెట్ ఎంత వస్తుంది, ఈ గ్రాస్ అంటే ఏంటిది, నెట్ అంటే ఏంటిది, అవి పోతే నీ చేతికి ఎంత వస్తాయి, నువ్వు మార్కెటింగ్కి ఎంత పెట్టాలి, ఇదంతా అకాడమీషియా కిందకి వస్తుంది. సో ఫస్ట్ వాళ్ళు చేయబట్టుకొని లేపాలి,
మనకి ఫండింగ్ ఇవ్వాలి, తర్వాత మనకి జ్ఞానం ఇవ్వాలి. సో ఈ మూడు స్టాండప్ ఇండియా పని. సో దీనిలో భాగంగా ప్రారంభం అనేది ఒకటి చేస్తున్నారు. ప్రారంభం అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సమిట్, ఈ స్టార్టప్ ఇండియాకి ఇంటర్నేషనల్ సమిట్. ఓకే, అండ్ ఇంకోటి ఎస్ఐ సీడ్ ఫండ్ స్కీమ్ అనేది కూడా ఒకటి తీసుకొచ్చిండ్రు. సో ఇది స్టార్టప్ ఇండియాకి సంబంధించింది. సో ఇవన్నీ మిస్లీనియస్ టాపిక్స్ అండ్ ఎగ్జామ్ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. సో మళ్ళీ మనం సేమ్ విల్ రివైజ్ ఆల్ ఆఫ్ దోస్ ఇన్ 5 minutes. టైమ్ స్టార్ట్స్ అట్ 30 40. సో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది? మన గవర్నమెంట్ దాని ప్రాపర్టీస్ని, దాని అసెట్స్ని అమ్ముకొని వేరే వాళ్ళకి ఇవ్వడానికి డిస్ఇన్వెస్ట్మెంట్ వస్తారు. అట్లా గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులు గవర్నమెంట్ వేరే దాంట్లో పెట్టుకుంటుంది. సో డిస్ఇన్వెస్ట్మెంట్ తీసిన కమిటీ ఏంటిది? రంగరాజన్ కమిటీ. సో ఆ రంగరాజన్ కమిటీ ఏం చెప్పింది? మీరు పబ్లిక్ సెక్టార్కి ఏవైతే రిజర్వ్ అయి ఉన్నాయో ఇండస్ట్రీస్, వాటిలో జస్ట్ 49% మాత్రమే మీరు డిస్ఇన్వెస్ట్ చేసి 51% మీ దగ్గర పెట్టుకోండి. అందులో రైల్వేస్, అటామిక్ ఎనర్జీ, ఆర్మ్స్, మినరల్ ఆయిల్స్, రేడియో యాక్టివ్, కోల్ లిక్విడ్ ఇట్లాంటివి. అండ్ ఇంకోటి గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అంటే రిజర్వ్డ్ కాకుండా ఇంకొన్ని ఓన్డ్ కంపెనీస్ ఉంటాయి, వాటిలో ఇప్పుడు ఎయిర్ ఇండియా లాంటివి, వాటిలో 74% డిస్ఇన్వెస్ట్మెంట్ చేయండి, అంటే 26% మీ దగ్గర పెట్టుకోండి. సో ఈ రెండింటి కాకుండా ఇంకా వేరేవి ఉంటే 100% డిస్ఇన్వెస్ట్ చేయండి. అండ్ డిస్ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎనీ లెవెల్ ఎక్కడ దాకానైనా పోండి, బట్ 2 మాత్రం మైండ్లో పెట్టుకోండి: డిఫెన్స్ అండ్ అటామిక్ ఎనర్జీ. ఈ 2 పాయింట్స్ మైండ్లో పెట్టుకొని మీరు డిస్ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో 1996లో ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ అనేది ఫామ్ అయింది అండర్ జీవీ రాకీ. సో ఇది ఒక అడ్వైజరీ బాడీ, డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ అనేది. అండ్ ఇందులో 4 పార్ట్ టైమర్స్ ఉంటారు. అండ్ ఇది 2004లో క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఈ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రేడ్స్ ఎట్లా చేయాలి, స్ట్రాటజికల్గా సేల్స్ ఎట్లా చేయాలి, షేర్స్ ఎట్లా ఆఫర్ చేయాలి, అండ్ అసెట్స్ ఎట్లా క్లోజ్ చేయాలి, ఇవన్నీ అది చెప్తుంది. ఓకే, అటు కొన్ని స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ కంపెనీస్ తప్ప మిగతా అన్నింటిలో మనం 2021 డిస్ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినాం. ఓకే, నెక్స్ట్ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్. సో నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అంటే ఏంటిది? 2021 బడ్జెట్లో మనం ఏమనుకున్నాం? ఒక 6 lakh crores డిస్ఇన్వెస్టింగ్ ద్వారా మనం సంపాదించాలి. మన గవర్నమెంట్కి ఉన్న అసెట్స్ని అమ్మి 6 లక్షల కోట్లు ఆర్ 6 ట్రిలియన్స్ సంపాదించాలని టార్గెట్ పెట్టుకుంది. సో దాంట్లో మనకి ఎక్కువ వస్తున్నాయి డబ్బులు. రోడ్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, నెక్స్ట్ రైల్వేస్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఆ తర్వాత పవర్ ట్రాన్స్మిషన్, ఆ తర్వాత పవర్ జనరేషన్ నుంచి ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఫెరా యాక్ట్ అంటే తెలుసు. ఫెరా యాక్ట్ అంటే రెగ్యులేషన్ యాక్ట్ 1973లో వచ్చింది. ఇందులో క్రిమినల్ ఆఫెన్సెస్ ఉంటాయి, అందుకే దీన్ని క్యాన్సిల్ చేసింటారు. అది పోయి 1999లో ఫెమా యాక్ట్ వచ్చింది, మేనేజ్మెంట్ యాక్ట్. ఇది దీనికి సోలో గార్డియన్ ఎవరు? ఆర్బీఐ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఇది. అండ్ దీన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసేది డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. ఓకే, అండ్ ఇది అఫెన్సెస్ని సివిల్ అఫెన్సెస్ లాగా చూస్తుంది. నెక్స్ట్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2011లో వచ్చింది. అండ్ మేక్ ఇన్ ఇండియా 2014లో వచ్చింది. అండ్ నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్. సో 5,000+ హెక్టార్స్ ఉంటాయి, దాన్ని నిమ్స్ కిందకి వస్తే తెలంగాణలో సంగారెడ్డి. అండ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా మార్కెట్లో కాంపిటీషన్ ఉంటేనే ఒక ఫేర్గా వేరే వాళ్ళకి ఫేర్ అండ్ హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఓకే, అండ్ దీంట్లో ఇది ఏ యాక్ట్ని రిపీల్ చేసింది? ఎంఆర్టీపీ యాక్ట్ 1969ని రిపీల్ చేసింది. అండ్ దీనికి ఒక చైర్ ఉంటాడు, అండ్ 2 to 10 members ఉండొచ్చు, గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది సిసిఐ కాంపిటీషన్ కమిషన్లో. ఓకే, అండ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో వచ్చింది. నెక్స్ట్ ఈ అపిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఐటీ అనే ట్రిబ్యునల్ 2013 కంపెనీస్ యాక్ట్ కింద తీసుకొచ్చిండ్రు. అండ్ సిఎస్ఆర్ అంటే నీకు లాస్ట్ 3 years నుంచి ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో అందులో 2%, అండ్ ఆ యావరేజ్లో 2% నువ్వు నీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదో ఒక సోషల్ పనులు చేయాలి. సో అన్ని కంపెనీస్ అంటే కాదు, ఓన్లీ 1,000 crore turnover ఆర్ 500 crore వర్త్ ఉన్న కంపెనీస్ మాత్రమే చేయాలి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్స్. ఫస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటిది? ఢిల్లీ టు ముంబై. సో ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 11 కారిడార్స్ ఉన్నాయి. అందులో హైదరాబాద్ టు నాగ్పూర్ కారిడార్ ఒకటి, హైదరాబాద్ టు వరంగల్ కారిడార్ ఒకటి, అండ్ హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అనేది 1965లో ఒక ఏషియాలోనే ఫస్ట్ది కాండ్లా, గుజరాత్లో స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఫ్రీ ట్రేడ్ అనేది ఉంటుంది, అండ్ డిఫరెంట్ వెరీ ఇన్సెంటివ్స్ ఉంటాయి, చాలా తక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. టోటల్ 7 ఉంటాయి కాండ్లాతో పాటు. సౌత్ ఇండియాలో 3: చెన్నై తమిళనాడు, కొచ్చిన్ కేరళ, వైజాగ్ ఆంధ్రప్రదేశ్, అండ్ నోయిడా ఉత్తరప్రదేశ్, ఫాల్తా వెస్ట్ బెంగాల్, శాంటాక్రూజ్. అండ్ వాట్ ఈస్ సెజ్ అనేది 2000లో ఐడియా వచ్చింది, 2005లో ఈ యాక్ట్ అనేది వచ్చింది, సెజ్ యాక్ట్ అనేది, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2006. ఇందులో లిబరల్ ఎకనామిక్ పాలసీస్ ఉంటాయి, అంటే కొన్ని ఫ్రీ పాలసీస్ ఉంటాయి కొన్ని. అండ్ ఇందులో 5 targets ఉంటాయి: ఎకనామిక్ యాక్టివిటీ,
ఎక్స్పోర్ట్కి సంబంధించింది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సంబంధించింది, ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఫారెన్ అండ్ డొమెస్టిక్ సెక్టర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం. ఈ 5 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ అప్లికేషన్ని ఒక 19 మెంబర్ బోర్డు నీకు ఓకే కానీ నాట్ ఓకే కానీ చేస్తుంది. దాని చైర్మన్ ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంబంధించిన సెక్రటరీ. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, సెజ్ మీద వేసిన కమిటీ ఏంటిది, ఆర్ బాబా కళ్యాణి కమిటీ దేని మీద వేసినారు, మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్ ఇది కూడా. సో అంటే ఇది ఏం చేసింది, నేమ్ చేంజ్ చేసిందా లేకపోతే హిట్ ఫ్లాప్, అది ఏం చేసింది, అది ఏం అడగరు. సింపుల్ బాబా కళ్యాణ్ కమిటీ దేని మీద వేసింది, సో అంటూ సెజ్ మీద వేసింది బాబా కళ్యాణ్ కమిటీ. అండ్ ఇవి కూడా ఇట్లాంటివి అడగరు. ఇప్పుడు 2/3 ఆఫ్ ద సెజ్ సౌత్ ఇండియన్ ఉన్నాయి, ఎందుకు మనకి ఇక్కడ ఉంటే ఎందుకు. ఓకే. అండ్ సెజ్ $500 million వరకు వితౌట్ రిస్ట్రిక్షన్ బారో చేయవచ్చు. అండ్ 100% ఐటీ ఎగ్జంప్షన్ 5 years వరకు. నీకు ఎక్స్పోర్ట్ మీద నీకు లక్ష కోట్లు వచ్చినా 2029 దాకా నువ్వు కట్టాల్సిన అవసరం ఉంటుంది. నీ ఎక్స్పోర్ట్స్ మీద ₹100 వచ్చినా నీకు దాని మీద ఐటీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అండ్ సెజ్ మ్యాక్సిమం ఏరియా 5,000 square hectares. అండ్ ఒకవేళ 5,000 square hectares దాటితే నీకు నిమ్స్ ఫామ్ చేసుకోవచ్చు. అండ్ మేక్ ఇన్ ఇండియా 2014లో వచ్చింది. డిపిఐఐటి కింద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో ఉంటుంది. అండ్ దీనికి 4 pillars ఏంటి అంటే న్యూ మైండ్ సెట్, న్యూ సెక్టర్, న్యూ ఇన్ఫ్రా అండ్ న్యూ ప్రాసెస్. ఈ 4 అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీని టార్గెట్ ఏంటంటే 10 crore జాబ్స్ తేవాలి అండ్ 25% జీడీపీ మ్యానుఫ్యాక్చర్ నుంచి రావాలనేది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. అండ్ స్టార్టప్ ఇండియా అంటే స్టార్టప్స్ కోసం 3 C's అని వెరీ వెరీ క్యాపిటల్, కరేజ్ అండ్ కనెక్షన్స్. అండ్ స్టార్టప్ డెఫినేషన్ ఏంటిది, 10 years కంటే తక్కువగా స్థాపించి ఉండాలి అండ్ 100 crore వరకు నీకు టర్న్ ఓవర్ ఉండాలి. 100 crore దాటితే నేను స్టార్టప్ అన్నారు. అండ్ వీళ్ళ కోసం 10K crores ఒక పూల్ చేసిండ్రు అండ్ వీళ్ళకి 3 years వరకు ఫ్రీడమ్ ఇచ్చింది. సో విత్ 3 pillars వెరీ వెరీ ఇంపార్టెంట్. సింప్లిఫికేషన్ అండ్ చేతి పట్టుకుని పైకి లేపాలని. ఓకే. వానికి ఫండింగ్ అండ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అండ్ ఇండస్ట్రీ మీద సంబంధించిన జ్ఞానం వానికి ఇవ్వాలి. సో అట్లా ఈ స్టార్టప్స్ కోసం ఏటా మనకు జరిగే సమిట్ ఏంటిదంటే ప్రారంభ సమిట్. ఓకే. అండ్ ఇంకొక వాటికి SI సీడ్ ఫండ్ స్కీమ్ ఒకటి కూడా ఉంది. ఓకే. సో ఇది ఒక మిసెలేనియస్ టాపిక్స్. అండ్ ఇక్కడి ఒక చెప్పలేము, మనకు 2 to 3 questions కూడా రావచ్చు, అంత ఇంపార్టెంట్ టాపిక్స్ అవి. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.